హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సండే రోజు నేను మా ఇంట్లో చికెన్ ఎలా చేశానన్నది మీతోటి ఈరోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నేను ఒక మిక్సీ గిన్నెలో టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం పసుపు, ఇంకొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత గరం మసాలా అండి, చెక్క, మొగ్గ, లవంగాలు, షాజీరా ఇవన్నీ కూడా మిక్సీ గిన్నెలోనే వేసేసుకున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా బాదం పప్పు వేసానండి, కొద్దిగా పెరుగు కూడా వేసాను. అవన్నీ మెత్తగా బాగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని బిర్యానీ ఆకులు వేసుకొని ఈ పేస్ట్ మొత్తం దాంట్లో వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉంచినాక మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ కూడా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చాక సరిపడా కారం వేసేసుకోవాలి. పచ్చిమిర్చిలో కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి నేను కొంచెమే కారం వేసుకున్నాను. ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ గిన్నె కడుక్కొని వాటర్ పోసుకొని అది మొత్తం చిక్కబడ్డాక మసాలా అంతా వేసుకొని కరివేపాకు వేసుకొని దించేసుకోవడం చాలా బాగుంటుంది.